గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము భారత పార్లమెంట్ యొక్క అధికారాల గురించి చర్చిస్తాము. భారత పార్లమెంట్ అధికారాల గురించి మనం చర్చించడం జరుగుతుంది. భారత పార్లమెంట్ భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 79 నుంచి 129 ప్రకరణలు భారత పార్లమెంటు గురించి, దాని నిర్మాణాన్ని గురించి, అధికారాలను విధుల గురించి వివరించడం అనేది జరిగింది. భారత పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, లోకసభ, రాజ్యసభ అని మనకు తెలుసు. సో లోకసభను దిగువ సభ అని, అలాగే ప్రజల సభ అని అంటాం. లోయర్ హౌస్ అండ్ హౌస్ ఆఫ్ ద పీపుల్స్. సో ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటువంటి సభ ఏదంటే లోకసభ. అంటే లోకసభ అనేది ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం అనేది జరుగుతుంది. దీని యొక్క కాలం 5 సంవత్సరములు. 5 సంవత్సరాలు లోక్సభ ఉండాలని నియమం ఏమీ లేదు. లోక్సభను ఎప్పుడైనా కూడా రద్దు చేయవచ్చు. ఇది రాష్ట్రపతి యొక్క సంతృప్తి మేరకు మాత్రమే లోక్సభ అనేది ఉంటుంది. మంత్రిమండలి కోరిక మేరకు రాష్ట్రపతి ఎప్పుడైనా కూడా లోక్సభను రద్దు చేయవచ్చు. అందువల్ల దీనిని అశాశ్వతమైన సభ అన్నాము. అలాగే మనం లోక్సభ యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య తీసుకున్నట్లయితే 530 మంది సభ్యులు రాష్ట్రాల నుంచి ఎన్నుకోగా 20 మంది సభ్యులు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకోవడం అనేది జరిగింది. అలాగే 2 ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి 552 మంది సభ్యులు గరిష్టంగా రాజ్యాంగం ప్రకారం సూచించినటువంటి విధంగా లోక్సభకు సభ్యుల సంఖ్య ఉండగా, ప్రస్తుతం వచ్చి 545 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అందులో రాష్ట్రాల నుండి మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి 543 మంది ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోబడగా, ప్రత్యక్ష ఎన్నికలు అంటే మనకేమో సార్వజనీన యోజన ఓటు హక్కు అంటారు. కులము, మతము, వర్గము, వర్ణము వంటి భేదాలు లేకుండా కేవలము వయస్సు ప్రాతిపాదికగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి కూడా ఓటు హక్కును ఇవ్వడం. అంటే రిజిస్టర్డ్ అయినటువంటి వ్యక్తులందరికీ కూడా 18 సంవత్సరాలు పూర్తయిన వ్యక్తులకు ఓటు హక్కును ఇవ్వడాన్ని మన సార్వజనీన యోజన ఓటు హక్కు అంటాం. ఇక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో అలాంటి సార్వజనీన యోజన ఓటు హక్కు గల అభ్యర్థులు 543 మందిని ఎన్నుకోగా 2 ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేయడం జరిగింది. అది లోక్సభకు సంబంధించింది. ఇది భారత రాజ్యాంగంలోని 81వ ప్రకటన ప్రకారము లోక్సభ యొక్క విధి విధానాలకు సంబంధించి, నిర్మాణానికి సంబంధించి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగంలోని 80వ ప్రకటన ప్రకారము రాజ్యసభ యొక్క నిర్మాణాన్ని గురించి వివరించడం జరిగింది. రాజ్యసభను మనం ఏమన్నాము? ఎగువ సభ అన్నాము, అలాగే ప్రభువుల సభ అన్నాము, పెద్దల సభ అని అంటున్నాము. రాష్ట్రాల మండలి అని కూడా పిలుస్తాము. దీనిని అమెరికాలోని సెనెట్తోనూ, అలాగే బ్రిటన్లోని ప్రభువుల సభతోనూ, హౌస్ ఆఫ్ ద లార్డ్ వాటితోనూ పోల్చడం అనేది జరిగింది. రాజ్యసభను రాజ్యసభ యొక్క సభ్యుల సంఖ్య గరిష్టంగా 250 మంది ఉండగా, ప్రస్తుతము 245 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అందులో 233 మంది సభ్యులను ఈ కేంద్రము మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి పరోక్ష పద్ధతిలో ఎన్నుకోబడగా, మిగిలిన 12 మంది సభ్యులను రాష్ట్రపతి వివిధ రంగాల నుండి నిష్ణాతులైన వ్యక్తులను కళలు, సాహిత్యము, శాస్త్ర విజ్ఞానము, సాంకేతిక, సినీ రంగాల నుండి ఈ 12 మంది సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేయడం జరిగింది. సభలో అంతమంది సభ్యులు ఎన్నుకోబడగా ఏదేని రంగంలో సభలో లోటు జరిగింది, సభలో సంతృప్తి లేదు, ఈ రంగానికి సంబంధించిన ప్రాధాన్యం లేదు అన్నప్పుడు అలాంటి రంగం నుంచి రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేయడం అనేది జరుగుతుంది.
సో ఇలాగా మనము పార్లమెంట్కి నిర్మాణాన్ని మనం చర్చించుకోవచ్చు. అంటే లోక్సభ నిర్మాణము అలాగే రాజ్యసభ, దాన్ని మనం పార్లమెంట్ అని వ్యవహరించడం జరిగింది. అయితే పార్లమెంట్ యొక్క అధికారాలు మనం పరిశీలించినప్పుడు పార్లమెంట్ యొక్క అధికారాల్లో మొట్టమొదటి అధికారం ఏంటమ్మా అంటే శాసన అధికారాలు. సో నెంబర్ 1 శాసన నిర్మాణ అధికారం. శాసన నిర్మాణ అధికారం అంటే మనం 3 జాబితాలు ఉన్నాయి. ఆ 3 జాబితాలకు సంబంధించి పార్లమెంటు శాసనాలు చేస్తుంది. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అన్నారు. కేంద్ర జాబితాకు సంబంధించి ఉమ్మడి జాబితాకు సంబంధించి పార్లమెంటు చట్టాలు చేయవచ్చు. అయితే రాష్ట్ర జాబితాలకు సంబంధించినటువంటి చట్టాలు చేయవలసి వచ్చినప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలోనూ రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆయా రాష్ట్రాలు మరియు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి రాజ్యసభ ఈ 2 అభ్యర్థన మేరకు, అంటే ఏవి అభ్యర్థన మేరకు, రాజ్యసభ మరియు రాష్ట్రాల అభ్యర్థన మేరకు రాష్ట్ర జాబితాలోని అంశాలపైన పార్లమెంటు చట్టాలు చేయను. అది ఏమవుతుంది అంటే శాసన నిర్మాణాధికారం కిందకి వస్తుంది. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి, కేంద్ర జాబితాలోని అంశాలు కేంద్రంలో ఉన్నాయి, రాష్ట్ర జాబితాలోని అంశాలు రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన అంశాలు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి, రాష్ట్రము మరియు కేంద్ర పరిపాలనకు సంబంధించిన ఉమ్మడి అంశాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. ఆ 3 జాబితాలు ఉన్నాయి కదా, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఆ 3 జాబితాలకు సంబంధించి పార్లమెంట్ కానీ రాష్ట్రాలు కానీ చట్టం చేస్తున్నాయి. ఇక్కడ ఏమైంది, కేంద్రము ఉమ్మడి జాబితాకు మాత్రము చట్టం చేస్తుంది. ఏది కేంద్రము అనేది రాష్ట్ర జాబితాకు సంబంధించి మాత్రము రాష్ట్రమే చేయాల చట్టము. ఒకవేళ పార్లమెంటే చేయదలిసినప్పుడు ఎప్పుడు చేస్తుంది, జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు కానీ, ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏర్పడినప్పుడు కానీ రాష్ట్ర జాబితా పైన పార్లమెంటు చట్టం చేస్తుంది. దానికి ఎవరు అభ్యర్థించాలా, ఆ రాష్ట్రాలు మరియు రాజ్యసభ 2 అభ్యర్థన మేరకు రాష్ట్ర జాబితా పైన పార్లమెంటు చట్టాలు చేయడం అనేది మనం ఇక్కడ శాసన నిర్మాణ అధికారంలో భాగంగా దాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే వివిధ బిల్లుల పైన ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు కూడా, అంటే ఏదైనా ఒక బిల్లు పైన ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు లోక్సభ రాజ్యసభ రెండింటిని కూడా సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉభయ సభల సంయుక్త సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఎందుకోసం ఎవరు ఏర్పాటు చేస్తున్నారు, రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. రాష్ట్రపతి ఏర్పాటు చేయగా లోక్సభ స్పీకర్ దానికి అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఎందుకు చేస్తారు, ఏదైనా ఒక బిల్లు పైన ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు ఆ ప్రతిష్టంభనను తొలగించడానికి ఉభయ సభల సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇలాంటి సమావేశం ఇప్పుడు ఇంతవరకు మన రాజ్యాంగ చరిత్రలో, దేశ చరిత్రలో 1961 సంవత్సరంలో వర్కన్న సమస్య విషయంలోను, 1978 సంవత్సరంలో బ్యాంకులకు సంబంధించిన విషయంలోను, అలాగే 2002 సంవత్సరంలో ఉగ్రవాద నిరోధక చట్టంలో కోటా చట్టం రూపాన్ని తేవడానికి ఆ చట్టానికి సంబంధించి ఈ 2 సభలను సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదే మనకు శాసన నిర్మాణ అధికారాల్లో భాగంగా గుర్తుంచుకోవాలి. అలాగే రెండోది మనం ఏమనుకున్నాము, కార్యనిర్వహణాధికారాలు. ఇక్కడ నెంబర్ 2 కార్య నిర్వహణాధికారాలు. అంటే ఇక్కడ పార్లమెంట్ అనేది నియంత్రించడం, ఎవరైతే కార్యానికి సంబంధించిన పనులు చేసే అధికారాలు ఉన్నారో ఆ అధికారులను నియంత్రించడం అనేది. అంటే ప్రధానమంత్రి మంత్రి మండలిని ఎవరు నియంత్రించాలా, వాళ్ళే సుప్రీం ఆఫ్ ద గవర్నమెంట్స్. వారికి మించినటువంటి నాయకులు ఎవరు లేరు, ప్రధానమంత్రి కానీ మంత్రుల మండలి కానీ. ఒకవేళ వాళ్ళు రాజ్యాంగ ప్రకారం నడుచుకోకుండా పోతే, వాళ్ళు స్వలాభం కోసం ఆశిస్తున్నట్లయితే, ప్రభుత్వ తీరును మార్చినట్లయితే, అలాంటప్పుడు కూడా ఎవరో కంట్రోల్ చేయగలగాల. ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, పార్లమెంట్ని కంట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రపతి కావచ్చు, ఉపరాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎలాంటి వేరే అధికారులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కూడా రాజ్యాంగ ప్రకారం నడుచుకోకుండా
స్వలాభం కోసం, బంధుప్రీతి కోసం అవినీతి పాల్పడుతూ ఉంటే, అలాంటప్పుడు రాజ్యాంగం ప్రకారం నడుచుకోకుండా ఉంటే వాళ్ళను నియంత్రించడం జరుగుతుంది. ఆ నియంత్రించడం అనేది ఇక్కడ మనకు కార్యనిర్వహణ అధికారంలో పార్లమెంట్ మాత్రమే ఉంటుంది. ఏ విధంగా నియంత్రిస్తుంది? సభలో ప్రశ్నలు వేయడం ద్వారా కానీ, ఉప ప్రశ్నలు వేయడం ద్వారా కానీ, సావధాన తీర్మానాలు, అవిశ్వాస తీర్మానాలు, కోత తీర్మానాలు ప్రవేశపెట్టడం ద్వారా ఆ సభలోని ప్రధానమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళని నియంత్రించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రశ్నలు, ఉప ప్రశ్నలు, సావధాన తీర్మానాలు, అవిశ్వాస తీర్మానాలు, అవిశ్వాస తీర్మానాలు, కోత తీర్మానాలు ప్రవేశపెట్టడం ద్వారా ఈ పార్లమెంటు కార్యనిర్వహణ అధికారాలను చలాయిస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి చరణ్ సింగ్ అని ఆయన, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి వీళ్ళిద్దరి కాలంలోనే అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ అంటే కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా ఆ ప్రభుత్వాలు ఏర్పాటు కావడానికి వీలు లేదు కాబట్టి అక్కడ పార్లమెంటు నియంత్రించడంలో భాగంగా చరణ్ సింగ్ లోక్సభలో అడుగు పెట్టకుండానే ఆయన పదవిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి కేవలం 17 రోజులు మాత్రమే పరిపాలన చేసి తన అధికారాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇలాంటి సందర్భాల్లో లోక్సభ, ఈ పార్లమెంట్ అనేది తన యొక్క కార్యనిర్వహణ అధికారాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ ఆర్థికపరమైన అధికారాలు. సో పార్లమెంట్కి సంబంధించినటువంటి ఆర్థిక అధికారాలు, ఆర్థిక అధికారాలు ఏమున్నాయి? సో పార్లమెంటు అనుమతి లేనిదే పన్నులు విధించబడదు, కొత్త పన్నులు వేయకూడదు, ప్రస్తుతం అమల్లో ఉన్న పన్నులను రద్దు చేయడంలో కానీ, అలాగే పాత పన్నులను మార్చడంలో కానీ, కొత్త పన్నులు వసూలు చేయడంలో కానీ పార్లమెంటు అనుమతి తీసుకున్న తర్వాతనే ఇక్కడ అవి కార్యరూపంలో వస్తాయి. అంటే పన్నులు వేయడం అనేది కుదరదు, ఎందుకంటే ఆర్థికపరమైన అధికారంలో పన్నులు వేయడం ముఖ్యం కాబట్టి ఆ పన్నులకు సంబంధించి పార్లమెంటు అధికారాల్లో ఆర్థిక అధికారాలు అత్యంత ముఖ్యమైనవి. అలాగే అనేక రకాల ఆర్థికపరమైన కమిటీలు ఉన్నాయి. సో ఆర్థిక సంఘము కావచ్చు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కావచ్చు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే ఎవరు? భారతదేశం యొక్క ఆదాయ వ్యయాలు చూసినట్టు ఆయన ఎంత ఖర్చు అయింది, ఏ రంగానికి ఎంత ఖర్చు పెట్టారు, నిజంగా ఖర్చు పెట్టారా, లేదంటే ఇక్కడ అవినీతికి పాల్పడ్డారా, స్కామ్స్ లాంటివి ఏమైనా చేస్తున్నారా అనేది ఎవరు కనుక్కుంటారు అంటే ఒక కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, C&AG అంటాం. ఆ C&AG అని ఆయన ఆ ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి ఒక నివేదికను తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం అనేది కానీ, అలాగే అంచనాల సంఘము అనేది కానీ, ప్రభుత్వ ఖాతాల సంఘము అనేది కానీ, ఇలాంటి సంఘాలు తమ యొక్క నివేదికను, వార్షిక నివేదికను పార్లమెంటుకు సమర్పించడం అనేది జరుగుతుంది. అంటే ఈ విధంగా పన్నులు వేయడం విషయంలోనే కాకుండా ఈ ఆర్థిక సంఘం కానీ, అలాగే సో ఈ అంచనాల సంఘం కానీ, సభా సంఘం కానీ, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కానీ తమ యొక్క వార్షిక నివేదికను పార్లమెంట్కి సమర్పించడం అనేది ఆర్థిక అధికారుల కిందకి రావడం అనేది జరుగుతుంది. అలాగే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్థికపరమైన విషయాలలో లోకసభకు అత్యంత అధికారాలు ఉంటాయి రాజ్యసభ కంటే. అంటే రాజ్యసభకు నామమాత్రమైన అధికారాలే ఉంటాయి. మిగతా అన్ని విషయాలలో అంటే కార్యనిర్వహణ అధికారం కావచ్చు, శాసన నిర్మాణ అధికారం కావచ్చు, న్యాయాధికారాలు కావచ్చు, ఇక ఏ రకమైన అధికారాలు ఉన్నా కూడా, రాజ్యాంగ సంబంధమైన అధికారాలు కావచ్చు, అన్నిటిలో రెండు సభలకు సమానమైన అధికారాలు ఉన్నాయి, లోక్సభకు రాజ్యసభకు. లోక్సభలో బిల్లు పాస్ అయితే రాజ్యసభ పోవాలి, రాజ్యసభలో బిల్లు పాస్ అయితే రాష్ట్రపతి పోవాలి, రాష్ట్రపతి నుంచి చట్టము అనేది ప్రజలకు రావడం జరుగుతుంది. అంటే బిల్లు పాస్ కావడంలో రాజ్యసభ, లోక్సభ రెండింటికి సమానమైన పాత్ర ఉంది. అయితే ఒక్క ఆర్థికపరమైన విషయంలో మాత్రం లోకసభదే మెజారిటీ. లోకసభ ఆమోదిస్తే రాజ్యసభ తిరస్కరించడానికి అవకాశం ఉంటుంది. ఎంతవరకు తిరస్కరించాలి?
14 రోజులు మాత్రమే ఆర్థిక బిల్లులను రాజ్యసభ ఆపగలదు. ఆ తర్వాత అది రాష్ట్రపతికి ఆర్థిక బిల్లు వెళ్ళిపోవడం జరుగుతుంది, అది చట్టంగా మారిపోవడం జరుగుతుంది. దీన్ని బట్టి ఏమంటుంది, రాజ్యసభకు నామమాత్రమైన అధికారాలు ఉన్నాయి, కేవలం 14 రోజులు మాత్రమే బిల్లును ఆపగలదు, అంతకు మించి ఆపలేదు అని మనం అంటున్నాం. కాబట్టి ఆ విధంగా పార్లమెంటు ఆర్థికపరమైన అధికారాలను చలాయించడం అనేది జరుగుతుంది. ఓకే, అలాగే ఎన్నికల అధికారాలు మనం పార్లమెంటు ఎన్నికల అధికారాలను పరిశీలించినట్లయితే, సో ఎన్నికపరమైన అధికారాల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది పార్లమెంటుకి. ఎందుకంటే రాష్ట్రపతిని ఎన్నుకునే విషయంలో కావచ్చు, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే విషయంలో కావచ్చు, ఎవరుంటారు ముఖ్యమైన వాళ్ళు? లోక్సభ రాజ్యసభ సభ్యులే కదా. ఒక నైష్పతిక ఘనంగా ఏర్పడి పరోక్ష పద్ధతిలో సుప్రీంకోర్టు ఈ రాష్ట్రపతిని కావచ్చు, ఉపరాష్ట్రపతిని కానీ ఎన్నుకుంటున్నారు. అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే విషయంలో అత్యంత ముఖ్యమైన పాత్ర ఎవరిది? పార్లమెంటులోని రాజ్యసభ లోక్సభ సభ్యులదే. కాబట్టి ఇక్కడ ఎన్నికల అధికారాలలో తప్పనిసరిగా భారత పార్లమెంటుదే ప్రధాన పాత్ర. ఓకే, రాష్ట్రపతిని కానీ ఉపరాష్ట్రపతిని కానీ, లోక్సభ స్పీకర్ని కానీ, లోక్సభ యొక్క డిప్యూటీ స్పీకర్ని కానీ, రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ను కానీ ఎన్నుకునే విషయంలో పార్లమెంటుదే ముఖ్యమైనటువంటి పాత్ర. ఇక్కడేమా మనం పార్లమెంట్ అంటే రాజ్యసభ లోక్సభ రెండింటికి సంబంధించి ఎవరు వస్తారు? ఈ ఎన్నికల అధికారుల భాగంగా రాష్ట్రపతి అలాగే ఉపరాష్ట్రపతి ఉన్నారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వీరిద్దరిని ఎవరు ఎన్నుకుంటున్నారు? పార్లమెంట్ అంటే లోకసభ మరియు రాజ్యసభ సభ్యులు ఇద్దరు కలిసి ఎన్నుకుంటున్నారు. అంటే రెండు సభలు ఉన్నాయి కదా, లోక్సభ ఉంది, రాజ్యసభ కూడా ఉంది. ఎవరిని? రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో. అలాగే మనము ఒక లోక్సభ తీసుకున్నాం అనుకోండి. లోకసభలో ఈ లోక్సభ ఎవరు ఎన్నుకుంటుంది? లోకసభ స్పీకర్ ఎన్నుకుంటుంది. స్పీకర్ తర్వాత డిప్యూటీ స్పీకర్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకుంటుంది. అలాగే రాజ్యసభ చూడండి, రాజ్యసభ ఎవరు ఎన్నుకుంటుంది? రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ మాత్రమే రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ ఎన్నుకుంటుంది. మన ఇక్కడ చైర్మన్ అంటాం, అక్కడ స్పీకర్ అంటాము, ఇక్కడ మనం చైర్మన్ అంటాము. ఏమో డిప్యూటీ చైర్మన్ ని రాజ్యసభ ఎన్నుకుంటుంది. అయితే రాజ్యసభ చైర్మన్ ఎవరు ఎన్నుకుంటున్నారు? లోక్సభలో స్పీకర్ని, లోక్సభలో డిప్యూటీ స్పీకర్ని, అంటే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ని లోక్సభ సభ్యులు ఎన్నుకుంటున్నారు. ఇక్కడ రాజ్యసభలో సంబంధించి రాజ్యసభ కార్యకలాపాలు జరపడానికి కూడా ఇక్కడ రాజ్యసభ చైర్మన్ ఉండాలా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కూడా ఉండాలి. ఇక్కడ మన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అని రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటున్నారు అన్నాం కదా. చైర్మన్ ఎవరు? ఈయనే. ఎవరు అంటే ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి ఎవరంటే రాజ్యసభ చైర్మన్. ఆయన ఎవరు ఎన్నుకుంటున్నారు? ఇద్దరు ఎన్నుకుంటున్నారు. లోక్సభ రాజ్యసభ సభ్యులు ఇద్దరు కలిసి ఈయన ఎన్నుకుంటున్నారు. లోక్సభ వాళ్ళు రాజ్యసభ వాళ్ళు ఇద్దరు కలిపి ఈ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటున్నారు కదా. ఈ ఉపరాష్ట్రపతికి ఏమన్నాడు? రాజ్యసభకు చైర్మన్ అన్నాడు. ఆ తర్వాత వచ్చేటువంటి డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ సభ్యులు మాత్రమే ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విషయంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, అలాగే రాజ్యసభ డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకునే విషయంలో పార్లమెంట్ అనేది ముఖ్యమైన పాత్ర వహించడం జరుగుతుంది. అలాగే వివిధ రకాల సభా సంఘాల సభ్యులను కానీ, అలాగే అంటే అంచనాల సంఘం కావచ్చు, అలాగే ప్రభుత్వ ఖాతాల సంఘం కావచ్చు, ఇలాంటి సంఘాలు, అంచనాల సంఘం కానీ ప్రభుత్వ ఖాతాల సంఘం, ఇలాంటి సంఘాలలో సభ్యులు ఉంటారు కదా. ఆ సభ్యులు కూడా ఎవరు ఎన్నుకుంటున్నారు? ఈ లోక్సభ రాజ్యసభ సభ్యులు ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికల అధికారులుగా మనం గుర్తుంచుకోవాలి. అలాగే న్యాయాధికారులు, ఏ విధంగా ఇక్కడ ఎన్నికల పరమైనటువంటి అధికారాలు ఉన్నాయో పార్లమెంటుకు, అదేవిధంగా న్యాయపరమైనటువంటి అధికారాలు కూడా ఉన్నాయి.
న్యాయపరమైన అధికారులు ఎప్పుడు ఉపయోగిస్తాము? రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ అవినీతికి పాల్పడినప్పుడు, బంధుప్రతికి పాల్పడినప్పుడు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించినప్పుడు వారిని తొలగిస్తాము. ఏ విధంగా ఎన్నుకుంటామో అది ఎన్నికల అధికారులు అయితే, ఏ విధంగా తొలగిస్తామో ఆ తొలగించే విషయంలో కూడా ఉపయోగించినటువంటి న్యాయాధికారమే పార్లమెంట్ ఉన్నటువంటి న్యాయాధికారం. ఒకవైపు వాళ్ళని ఎన్నుకోవడమే కాదు, వీరిని తొలగించడం కూడా ఉన్నటువంటిది న్యాయాధికారం. సో రాష్ట్రపతిని తొలగించేటువంటి విషయం మన మహాభియోగ తీర్మానం డిస్కస్ చేయడం జరిగింది. అంటే సభలో బిల్లు పెడతాము, 2/3 తీర్మానం రావాలా, మళ్ళీ రాజ్యసభలో బిల్లు పెట్టాలా, రాజ్యసభలో కూడా 2/3 మెజార్టీ వచ్చినట్లయితే రాష్ట్రపతిని తొలగిస్తాం. దాన్ని ఏమన్నాము? మహాభియోగ తీర్మానం అన్నాము. అంటే ఆ మహాభియోగ తీర్మానం చేత ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కానీ ఉపరాష్ట్రపతిని కానీ తొలగించేటువంటి విషయాలలో పార్లమెంటుకు ఉన్నటువంటి అధికారాలను మనం ఏమంటామంటే న్యాయపరమైనటువంటి అధికారులుగా మనము చెప్పడం అనేది జరుగుతుంది. సో వీళ్ళిద్దరికి సంబంధించి న్యాయాధికారులలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీళ్ళకి సంబంధించి మహాభియోగ తీర్మానం చేత, ఇది మహాభియోగ తీర్మానం చేత తొలగిస్తాము. తొలగించే విషయంలో ఎవరు తొలగిస్తారు? పార్లమెంటు. ఏ అధికారులతో? న్యాయాధికారులతో. సో న్యాయపరమైన అధికారులతో మహాభియోగ తీర్మానం చేత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని తొలగించడం జరుగుతుంది. అలానే కాకుండా మిగతా అనేక మంది ముఖ్యమైన అధికారులు ఉన్నారు. కంట్రోలర్ ఆర్డర్ జనరల్, అటార్నీ జనరల్, ఎలక్షన్ కమిషనర్స్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు, ఇలాంటి వాళ్ళు కూడా హైర్ అఫీషియల్స్గా చెప్తాం, అత్యున్నతమైన అధికారులకు ఉన్నటువంటి అధికారులు. అలాంటి అధికారులు కూడా ఏవైనా అవినీతికి పాల్పడితే అలాంటి వారిని కూడా తొలగించే అధికారము ఈ యొక్క రాజ్యసభ, లోక్సభ సభ్యులకు మాత్రమే ఉండడం జరుగుతుంది. అంటే ఆ హైర్ అఫీషియల్స్ కూడా తొలగించడానికి ఉపయోగించినటువంటి అధికారమే న్యాయాధికారం. సో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పాటుగా అధికారులైనటువంటి అటార్నీ జనరల్ కావచ్చు, కంట్రోలర్ ఆర్డర్ జనరల్ కావచ్చు, యూపీఎస్సీ చైర్మన్స్ కావచ్చు, ఎలక్షన్ కమిషనర్లు కావచ్చు, ఇలాంటి ఉన్నతమైన ఉద్యోగులను కూడా తొలగించడానికి పార్లమెంట్కి అధికారం కలదు అనేది మనం ఈ న్యాయాధికారుల భాగంగా మనం గుర్తుంచుకుంటాము. అలాగే ఇతర అధికారాలు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా మనము ఇతర అధికారాలను పరిశీలించినప్పుడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఆ రాష్ట్రాల యొక్క సరిహద్దులను మార్చే విషయంలో కానీ, ఆ సరిహద్దులను గుర్తించే విషయంలో కానీ, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే విషయంలో కానీ, రాష్ట్రాలకు పేరు మార్చడంలో కానీ, ఇలాంటి విషయంలో పార్లమెంటు గల అధికారులు మనం ఏమంటామంటే ఇతర ముఖ్యమైనటువంటి అధికారులుగా మనం చెప్పడం అనేది జరిగింది. సో ఈ విధంగా పార్లమెంట్ అనేది శాసన నిర్మాణాధికారం, కార్యనిర్వహణ అధికారం, ఆర్థిక అధికారాలు, ఎన్నికల అధికారాలు, అలాగే న్యాయపరమైన అధికారాలు, అలాగే ఇతర అధికారాలు, వీటిని మనము పార్లమెంట్ ముఖ్యమైనటువంటి అధికారాలుగా మనము చెప్పవచ్చు. సో ఇది పార్లమెంట్ యొక్క ముఖ్యమైనటువంటి అధికారాలు. అలాగే ఈ పార్లమెంట్ తర్వాత మనము లోక్సభ, రాజ్యసభ కావచ్చు, పార్లమెంటు అనేది ఎప్పుడెప్పుడు సమావేశాలు అవుతాయని మనం ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది. అయితే లోక్సభ, రాజ్యసభను ఎప్పుడు సమావేశపరచాలంటే ఎంత హాజరు శాతం ఉండాలి? ఆ హాజరు శాతాన్ని ఏమంటామంటే కోరం అంటాం. ఈ పార్లమెంట్కి సంబంధించి కోరం అనగానేమి, కోరం అనగానేమి, కోరం అంటే ఏదైనా ఒక సభ, అది రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, సమావేశం కావడానికి ఎంతమంది సభ్యులు హాజరు కావడం, ఆ హాజరయ్యే సభ్యుల సంఖ్యను మనము కోరం అని పిలవడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక సభ ప్రారంభం కావాలి అంటే ఖచ్చితంగా
రాజ్యసభ యొక్క కోరం అని పిలవడం అనేది జరుగుతుంది. జనరల్గా ఇక్కడ మనము లోకసభ అయితే మనం చెప్పొచ్చు అంటే 550 మంది సభ్యులు కదా. ఇక్కడ లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత 550 మంది ఉన్నారు. అంటే వీళ్ళు 10% అంటే ఎంత అవుతుంది? 55 మంది ఉంటే లోకసభ కోరం అని చెప్పొచ్చు. అలాగే రాజ్యసభ చూసుకున్నట్లయితే రాజ్యసభలో కూడా అంతే ఉంది. సో రాజ్యసభలో కూడా ఈ 1/10 ఉంటే కోరం అంటారు. అంటే 250 మంది సభ్యులు మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? 25 అనేది కోరం అవుతుంది. అంటే లోక్సభ యొక్క కోరం సంఖ్య ఎంత? 55. మరి 55 మనం కోరం అనొచ్చు. అలాగే రాజ్యసభలో సభ్యుల కోరం ఎంత? 25. కాబట్టి ఏదైనా ఒక సభ ప్రారంభం కావడానికి నిర్ణీత సంఖ్యలో సభ్యులు హాజరైనప్పుడు మాత్రమే సభను నిర్వహిస్తారు. ఒకవేళ నిర్ణీత సంఖ్యలో సభలో సభ్యులు రాని ఎడల, నిర్ణీత కోరం లేని ఎడల ఆ సభను 1 గంట కానీ లేదా 2 గంటలు కానీ లేదా తర్వాత రోజుకు కానీ సభను వాయిదా వేయడం జరుగుతుంది. దానినే కోరం అని పిలవడం జరుగుతుంది. అంటే సభ హాజరు కావడానికి 550 మంది సభ్యులు ఉంటే 550 మంది రావాలని ఏమీ లేదు. 400 మంది రావచ్చు, 300 మంది రావచ్చు, 100 మంది కూడా రావచ్చు. ఎంతమంది వచ్చినా సభ నడపవచ్చు. అట్లా మనం లీస్ట్ ఎంత మినిమం 55 మంది లేదు అంటే ఆ సభను తప్పనిసరిగా వాయిదా వేయడం జరుగుతుంది. 1/10 నెంబర్ను మనం ఏమంటాము అంటే నిర్ణీతమైన కోరం సంఖ్య అంటారు. సో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 1/10 అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఈ నెంబర్. సో కోరం అంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 1/10 అంటే ప్రతి 10 మందిలో ఒకరు హాజరు కావాలి. ఉన్న ప్రతి 10 మందిలో ఒక వ్యక్తి హాజరు కావడం అనేది అంటే 100 మందికి 10 మంది అవుతారు, 550 మందికి 55 మంది అవుతారు. అట్లా ఆ సంఖ్యలో కోరం అనేది ఉంటే సభ నడుపుతాము. నిర్ణీత కోరం లేకపోతే 1 గంట కానీ 2 గంటలు కానీ లేదంటే తర్వాత రోజుకు సభను వాయిదా వేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమన్నామంటే లోక్సభ కోరం అని పిలవడం అనేది జరిగింది. సో దీన్ని మనం ఏమంటాము అంటే లోకసభ కోరం అని పిలవడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. అట్లాగే మనం ఇప్పుడు లోకసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అవన్నింటిని పరిశీలించినట్లయితే లోకసభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్స్, డిప్యూటీ స్పీకర్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కూడా. లోకసభ స్పీకర్ ఉన్నాడు, డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం ఇంకా కొన్ని గుర్తుంచుకోవాలి వీటికి సంబంధించి. ఈ స్పీకర్లు ఇంకా ఎవరైనా ఉన్నారా అని మనం పరిశీలించినప్పుడు ఈ స్పీకర్లలో ముందుగా ఉండే అతనికి మనము ఫస్ట్గా స్పీకర్ మనం ప్రొటెం స్పీకర్ అని పిలుస్తాం. అంటే ఎంతమంది స్పీకర్లు ఉన్నారు మనకు మన చరిత్రలో, రాజ్యాంగ చరిత్రలో చూసినప్పుడైతే ప్రోటెం స్పీకర్, ప్రోటెం స్పీకర్, ఇంకా ఈ తర్వాత ప్యానల్ స్పీకర్స్ ఉన్నారు. ప్యానల్ స్పీకర్స్ కూడా ఉన్నారు. అంటే ఒకటి ప్రోటెం స్పీకర్ ఉన్నాడు, తర్వాత ప్యానల్ స్పీకర్ ఉన్నారు, ఆ తర్వాత లోక్సభ స్పీకర్ ఉన్నాడు, డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు. ఇక్కడ లోకసభ యొక్క సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత మొట్టమొదటి సమావేశంలో స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవడానికి, ఆ ఎన్నుకునే దానికి ఒక స్పీకర్ కావాలి.
ఎందుకంటే స్పీకర్ను డిప్యూటీ స్పీకర్ను ఎలా ఎన్నుకుంటాము? లోక్సభ ఎన్నికల్లో ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటాం. ఆ ఎలక్షన్ నిర్వహించేది ఎవరో ఒక వ్యక్తి ముందుగా నియమించబడి ఆ వ్యక్తి పర్యవేక్షణలో లోక్సభలో ఓటు వేసిన తర్వాత స్పీకర్ డిప్యూటీ స్పీకర్ నియమించబడతారు. ఆ విధంగా లోక్సభలో ఎలక్షన్స్ నిర్వహించడానికి ఆ సభలోని అత్యంత సీనియర్ నాయకుడిని, అనేక పర్యాయాలు లోక్సభలో ఎన్నికల్లో గెలిచిన వ్యక్తిని, అలాంటి ఒక సీనియర్ నాయకుడిని ప్రొటెం స్పీకర్గా నియమిస్తారు. ప్రొటెం స్పీకర్గా నియమించిన తర్వాత ఆయన లోక్సభలో ఎలక్షన్స్ పెట్టి సభ్యులు ఓటు వినియోగించుకోవడం ద్వారా లోక్సభ స్పీకర్ను మరియు డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అంటే లోక్సభ స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవడానికి మొదటి సమావేశంలో స్పీకర్గా నియమించబడినటువంటి ఒక సీనియర్ వ్యక్తిని, అనేక పర్యాయాలు ఆ సభలో లోక్సభ సభ్యుడిగా గెలుపొందిన వ్యక్తిని ప్రొటెం స్పీకర్గా నియమిస్తారు. అంటే ఇక్కడ ఒక సీనియర్ మెంబర్ ఎవరు? ఇక్కడ ప్రొటెం స్పీకర్. ఈ ప్రొటెం స్పీకర్ ఏం చేస్తున్నాడు? ఎన్నికలు నిర్వహిస్తున్నాడు. ఎన్నికలు నిర్వహించి స్పీకర్ను డిప్యూటీ స్పీకర్ను ఇద్దరిని కూడా నియమించిన తర్వాత ఈయన యొక్క పదవిని రద్దు ఉంది. అంటే ప్రొటెం స్పీకర్ యొక్క బాధ్యత తీరిపోయింది. లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ నియమించే వరకే ఈయన బాధ్యత కదా. ఆ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నుకున్న తర్వాత ఆయన ప్రమేయమై సభలో ఏమీ ఉండదు కాబట్టి వెంటనే ఆయన పదవిని రద్దు కావడం జరుగుతుంది. అంటే ఈయన మనం తాత్కాలికమైన స్పీకర్గా పిలుస్తాం. ప్రొటెం స్పీకర్ అంటే తాత్కాలికమైన స్పీకర్. ఆ నిజమైనటువంటి అతిథి స్పీకర్లు వచ్చినప్పుడు పూర్తి కాలంలో నియమించబడిన ఆ స్పీకరు డిప్యూటీ స్పీకర్లు నియమించబడిన తర్వాత స్పీకరు సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు కాబట్టి ప్రొటెం స్పీకరు పదవి రద్దు కావడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈయన మనం తాత్కాలిక స్పీకర్గా పిలుస్తాము. అయితే ఇక్కడ మనం ఈ విధంగా ప్రొటెం స్పీకర్ యొక్క పర్యవేక్షణలో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా ఎన్నుకోబడుతున్నారు. అనేది మనం గుర్తుంచుకోవాలి. అయితే డిప్యూటీ స్పీకర్ సంబంధించి మామూలుగా లోక్సభ స్పీకర్ అయితే అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళే స్పీకర్లుగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీ పార్టీ గెలిచింది. బీజేపీ పార్టీ సభ్యులే ఓం బిర్లా అని ఆయన లోక్సభ స్పీకర్గా ఉన్నాడు. ఓం బిర్లా ఎవరు అంటే లోక్సభలో బీజేపీ లీడర్, అంటే అధికార పార్టీకి సంబంధించిన ఆయన లోక్సభ స్పీకర్గా ఉన్నారు. అయితే రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ స్పీకరు అపోజిషన్కి ఇవ్వాలి. అపోజిషన్ ఇప్పుడు ఎవరు? కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలి. అంటే రాజ్యాంగం ప్రకారం స్పీకర్ పదవి అధికార పార్టీకి, డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వాలి. అంటే అపోజిషన్ పార్టీకి ఇవ్వాలి. అది కొంతకాలం కొనసాగింది, కానీ ప్రస్తుతము అది ఆ సంప్రదాయాన్ని పాటించడం లేదు. స్పీకరు మరియు డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళే నియమించబడడం అనేది ఇప్పుడు ఆనవాయితీలాగా మారింది. కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారం అధికార పార్టీలో స్పీకరు అలాగే ప్రతిపక్షానికి సంబంధించిన డిప్యూటీ స్పీకర్ ఉండాలి. అయితే ప్రజెంట్ వచ్చి అధికార పార్టీ వాళ్ళే స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా నియమించబడుతున్నారు అని గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే స్పీకర్ లేడో, ఆ స్పీకర్ లేనప్పుడు సభను నిర్వహించడానికి డిప్యూటీ స్పీకర్ అనే ఆయన ఎన్నుకోబడతారు. అంతే కదా. స్పీకర్ లేనప్పుడు సభ నిర్వహించడానికి కూడా ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ ఉన్నారు. ఇప్పుడు స్పీకర్ లేడు, డిప్యూటీ స్పీకర్ కూడా లేడు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎవరు సభను నడపాలా, సభకు వివిధ దృష్టి వహించాలా? ప్యానల్ స్పీకర్లు. ఈ ప్యానల్ స్పీకర్లు అనే వాళ్ళు అధ్యక్షత వహించాలా? ప్యానల్ స్పీకర్లు అంటే స్పీకర్ల జాబితా అని. స్పీకర్ల జాబితాను ఒక 10 మందిని లోక్సభ స్పీకర్ ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్యానల్ స్పీకర్ల వరుసగా 10 మంది ఉంటారు. ఈ 10 మంది పేర్లు ఇట్లా 1, 2, 3, 4, 5 ఇలాగా 10 మంది ఒక ఆర్డర్లో వరుస క్రమంలో పేర్కొనడం జరుగుతుంది. సో ఆ వరుస క్రమంలో మొదటి వ్యక్తి ఆ రోజు సభ నిర్వహిస్తాడు. ఆయన లేనప్పుడు రెండో వ్యక్తి నిర్వహిస్తాడు. ఆయన లేనప్పుడు మూడో వ్యక్తి నిర్వహిస్తాడు. అట్లా పైన వ్యక్తి లేనప్పుడు దాని తక్కువ కింద వ్యక్తులంతా కూడా ప్యానల్ స్పీకర్లుగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా
లోక్సభకు 10 మంది ప్యానెల్ స్పీకర్లు ఉంటారు. రాజ్యసభకు అయితే 6 మంది ప్యానెల్ స్పీకర్లు అనేవాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది మనం ప్యానెల్ స్పీకర్గా చెప్తాం. మనం ప్యానెల్ స్పీకర్లు అన్నప్పుడు వేరే పాయింట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 10 మంది లోక్సభకు ప్యానెల్ స్పీకర్లు ఉంటారు. రాజ్యసభ అయితే 6 మంది ప్యానెల్ స్పీకర్లు ఉంటారు. ఎప్పుడు వీళ్ళు అధికారాన్ని సభకు అధిష్ట వహిస్తారు? స్పీకర్ డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు వీళ్ళు ప్యానెల్ స్పీకర్గా తమ యొక్క సభలో వీళ్ళు అధ్యక్షత వహించడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా స్పీకరు, డిప్యూటీ స్పీకరు, ప్రొటెం స్పీకరు, ప్యానెల్ స్పీకర్లు అనేటువంటివి ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తాము. సో వీటికి సంబంధించిన విషయాలు మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాము. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.